As we look at the బైబుల్లో మనము అనేకులని గమనిస్తూ ఉంటే, ఆది కాండంలో మనం గమనిస్తూ ఉంటే, పితరులు తన కుమారులను పిలిచి వాళ్ళ తల మీద చేతులు పెట్టి ఆశీర్వదించినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎస్, పాత నిబంధనలో, ఓల్డ్ టెస్టిమెంట్లో పితరులు తన కుమారులను పిలిచి తల మీద హస్తం పెట్టి ఉంచి బ్లెస్సింగ్, ఆశీర్వదిస్తూ ఉంటారు పితరులు. యాకోబు 12 మంది కుమారులను పిలిచి ఆశీర్వదించినట్టు మనం చూస్తాం. ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించినట్టు మనం చూస్తాం. ఏశావు ఆశీర్వాదము కొరకు తండ్రి దగ్గర వెళ్ళడం మనం చూస్తాం. రైట్, ఆశీర్వాదము, తండ్రి కుమారుని పిలిచి ఆశీర్వదించినట్టు మనం చూస్తూ ఉంటాం. సో టుడే I want to show you a new character. ఈరోజు ఒక కొత్త విషయం నేను మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. హల్లెలూయా. సో గమనించండి, ఈరోజు ఒక కొత్త వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. అతని పేరు ఇస్సాకారు. ఏం పేరు? ఎంతమందికి తెలుసు ఇతను? ఓన్లీ 1, 2. పేరు కొత్తగా ఉంది కదా. యా. సో ఇతని ఆశీర్వాదం ఎలా ఉంది అనేది మనం గమనిద్దాం. ఎందుకంటే ఇతని ఆశీర్వాదంలో 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి తండ్రి ఆశీర్వదించే ఆశీర్వాదము, ఒకటి దేవుడు ఆశీర్వదించే ఆశీర్వాదం. హల్లెలూయా. 2 ఆశీర్వాదాలని ఈరోజు మనం గమనించబోతున్నాము. ఆమేన్. హల్లెలూయా. సో లెట్ us get into Genesis chapter 49. ఆది కాండము 49వ అధ్యాయము 14-15 వచనాలు. ఇక్కడ ఈ ఇస్సాకారును మొట్టమొదటిగా తన తండ్రి ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని మనం చదువుదాం. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గాడిద. ఇది తండ్రి ఆశీర్వాదము. గమనించాలి మీరు. ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పడుకొనున్న బలమైన గార్ధబము. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక ఓకే అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. ఇక్కడ తండ్రి ఇస్సాకారు గురించి మంచి మాటలు మాట్లాడుతూ చెప్తారు. 2 దొడ్ల మధ్యను పడుకొని ఉన్న బలమైన గాడిదబొమ్ము. హీఈస్ అ డాంకీ. 2 దొడ్ల మధ్య పడుకొనున్న బలమైన గాడిద. మంచిదే. ఆ తర్వాత మాట ఏమంటున్నాడు? అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతను మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయి దాసుడగును. ఇప్పుడు తండ్రి ఇస్సాకారు గురించి ఏమంటున్నారంటే, బాబు నువ్వు 2 దొడ్ల మధ్య పడుకొనున్న బలమైన గాడిదమే. రైట్, ఓకే. కానీ నా మాట విను. నువ్వు ఎవరో తెలుసా? డూ నో హూ యు ఆర్? వెట్టి చెయ్యి దాసుడు. ఎవరు? దాని అర్థం ఏంది? యు ఆర్ వెరీ స్ట్రాంగ్, బట్ యు నీడ్ టు రియలైజ్ that you are a worker. You need to realize that you are a worker. ఆయన అంటున్నాడు, నువ్వు ఎంత బలమైన వాడివైనా, నువ్వు ఎంత 2 దొడ్ల మధ్య పడుకొనున్నా, నువ్వు వెట్టి చెయ్యి దాసుడువే. నువ్వు ఒకరి కింద పని చేసే పనివాడివే. నువ్వు బానిసవే. హల్లెలూయా. ఏమంటున్నాడు తండ్రి? బాబు నువ్వు ఎంత విశ్రాంతి తీసుకున్నా, అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది. మెల్లగా అర్థం చేపిస్తాను. అర్థం కాకపోయినా చేపిస్తాను ఈరోజు ఇస్తున్నామంలో. ఆయన అంటాడు, నువ్వు ఎంత కంఫర్ట్ జోన్లో ఉన్నా, నువ్వు ఎంత 2 దొడ్ల మధ్య పడుకొనున్నా, బలమైన గార్ధబమున్నా, నువ్వు వెట్టి చెయ్యి దాసునువే. నువ్వు బానిసవే. హల్లెలూయా. నువ్వు ఒకరి చేతి క్రింద పని చేసే వాడివే నువ్వు.
హల్లెలూయా. ఈ తండ్రి అంటున్న మాట ఇది. నువ్వు దాసునివే, నువ్వు పని చేసేవాడివే అని ఈసాకారును తండ్రి ఆశీర్వదిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? శపిస్తలేడు. హీఈస్ నాట్ కర్సింగ్, హీఈస్ బ్లెస్సింగ్ Ishakar. Read it in English. He sees that his resting place is good, whereas it is not good. He is in his comfort zone. So Father says, you might be strong, you might be in a good place, resting well, but you are still a worker to someone. But still you are a slave. Don't forget that. నువ్వు రెండు దొడ్ల మధ్య పడుకునున్న బలమైన గార్ధబమే. తర్వాత విశ్రాంతి. అతడు విశ్రాంతి మంచి దగుటయు ఆ భూమి రమ్యమైన దగుటయు చూచెను. ఆయన అంటున్నాడు, ఈ వాక్యం అంటుంది, ఆయన చూశాడంట, నేను పడుకునే స్థలము సూపర్ రా, భూమి సూపర్ ఉంది. ఏమి? ఎండాకాలం, వేప చెట్టు కింద ఎంత చల్లగా ఉంటది. నాకు సూపర్. ఎటు తిరగాల్సిన అవసరం లేదు, ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎటు వెళ్ళకపోతే ఒకని కింద బానిసవే. నాకు పని చేత కాదు, నా వల్ల కాదు, నేను పని చేయలేను అంటే నువ్వు ఒకని కింద బానిసవే. తండ్రి ఆశీర్వదిస్తున్న ఆశీర్వాదము ఈసాకారుని అంటాడు, నువ్వు రెండు దొడ్ల మధ్య పడుకునున్న బలమైన గార్ధవమే. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైన దగుటయు చూచను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. చూడండి, మనము చాలా సార్లు విని ఉంటాం, రెండు పడవల్లో ప్రయాణము చేయొద్దు అని. విన్నామో వినలేదా? విన్నాం కదా. వినేవారు ఎంతమంది ప్రయాణము చేస్తలేరు? ప్రశ్న అర్థమైందా? రెండు పడవల మధ్య ప్రయాణము చెయ్యరాదు. చేస్తే ఏమవుతుంది? ఈ పడవలో ఉండలేవు, ఆ పడవల్లో ఉండలేవు, మధ్యలోనే పోతావు. హల్లెలూయా, ఆమేన్. చూడండి, ఈసాకారు పరిస్థితి ఏంటంటే బలమైన వాడే, హీఈస్ అ స్ట్రాంగ్ హోల్డ్, హీఈస్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. కానీ రెండు దొడ్ల మధ్య పడుకున్నాడంట. తండ్రి చూసి అంటాడు, నువ్వు బలమైన వాడివేరా ఈసాకారు, యు ఆర్ వెరీ స్ట్రాంగ్, నువ్వు బలమైన వాడివే, కానీ నువ్వు రెండు దొడ్ల మధ్య ఉన్నావు గనుక నువ్వు బానిసవే, నువ్వు పనివాడివే. ఇలాంటి ఆశీర్వాదము తండ్రి ఈసాకారికి ఇస్తున్నాడు. యాకోబును మనం గమనిస్తే 12 మంది కుమారులను ఒక్కొక్కరిగా పిలిచి అంటాడు, నువ్వు సింహం లాంటి వాడివిరా, నువ్వు చీల్చే తోడేలురా, నువ్వు పాము లాంటి వాడివిరా, నువ్వు నక్క లాంటి వాడివిరా, నువ్వు కుక్క లాంటి వాడివిరా అంటున్నాడు. కానీ యోసేపు దగ్గరికి వచ్చేసరికి ఆయన అంటాడు, యోసేపు నువ్వు ఫలించే కొమ్మవు. హల్లెలూయా. యోసేపు నువ్వు ఫలించే కొమ్మవి, వీళ్ళందరూ నువ్వు పామువి, నువ్వు కుక్కవి, నువ్వు నక్కవి, వై? రెండు దొడ్ల మధ్య పడుకొనున్నారు. దే ఆర్ ఇన్ దేర్ కంఫర్ట్ జోన్. Those Christians who are in comfort zone cannot be blessed by God. ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు దావీదుకి? వాళ్ళందరూ ఎలా ఉన్నారంట? కంఫర్ట్ జోన్ లో. కానీ ఒక ప్రవక్త కంఫర్ట్ జోన్ లో ఉన్న వారిని వెతకడానికి రాలేదు. కంఫర్ట్ జోన్ లో నుండి బయటపడి పని చేస్తున్న దావీదు కొరకు వేచి ఉన్నాడు. ఇంతేనా మీ కుమారులు? ఇంతేనా? లేదయ్యా, ఒకడున్నాడు పనికి మాలినోడు. ఒక పనికి మాలినోడు ఉన్నాడు. స్కూల్ చదువుకోరంటే పోడు కాబట్టి గొర్రెలు నిప్పించినా కాస్తున్నాడు. ఓకే, అతన్ని పిలిపించండి. దావీదు వస్తున్నాడు. దావీదుని చూస్తే రాజు క్యారెక్టర్ దావీదులో ఉందా? ఈరోజు మీరు కూడా అనుకోవచ్చు, అయ్యో నేను ప్రార్థన చేయాలా, నేను పాట పాడొచ్చా, నేను వాక్యం చెప్పొచ్చా? గాడ్ హెస్ చూజన్ యూ. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టే ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు. దేవుడు ఎన్నుకున్నాడు, మనుషులు కాదు. మనుషులు నీ హైట్ చూస్తారు. గమనించాలి. పెళ్లి చూపులకి వెళ్తారే, వెళ్ళక ముందు ఏమేమి చూస్తారు? బ్రౌన్ కన్లా, ఐస్ బ్రౌన్ ఉందా, ఫేర్గా ఉన్నారా, హైట్ ఎట్లుంది, 6
5.11 పర్సనాలిటీ ఎట్లుంది? బానే ఉన్నాడా? అయితే నాకు ఓకే. అర్థమవుతుందా? మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దావీదు అంతరంగాన్ని చూస్తున్నాడు. ఎందుకు దావీదు మీద ఎందుకు అంత ప్రేమ కలిగింది? ఎందుకంటే దావీదుకు ఆశ అంట, తాత మీ కాలంలో దేవుడు మీ జీవితంలో ఏం చేశాడు, తాత మీ కాలంలో దేవుడు అద్భుతాలు చేశాడంట. అంటే హీ హ్యాడ్ అన్ డిజైర్ టు నో అబౌట్ గాడ్. దావీదుకి గొప్ప ఆశ అంట. ఏ ఆశ? గొర్రెల్ని అమ్మే ఆశ కాదు, రేట్లు మాట్లాడే ఆశ కాదు. ఈ గొర్రె మాంసం చూస్తేనే 8 కిలోలు వస్తుంది దాంట్లో 12 ఆ ఆశ కాదంట. దావీదు గొర్రెల్ని కూడా వదిలేసేవాడంట. తాత వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని, తాత మీ కాలంలో దేవుడు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నడిపించాడంట కదా, మీ బట్టలు చినిగిపోలేదంట కదా, ఎర్ర సముద్రంలో ఎట్లా నడిచారు తాత మీరు? అరే ఇది వింటుంటేనే మాకు గూస్ పింపుల్స్ వచ్చేస్తుంది. ఏం తాత ఇంత అద్భుతం చేశాడు ఆ దేవుడు, ఇంత బలమైన. అప్పుడు దావీదుకి ఆలోచన కలిగేదంట, ఓ దేవుడు నాతో కూడా మాట్లాడితే బాగుండు, దేవుడు నన్ను కూడా దర్శించితే బాగుండు అని దావీదు తనలో తాను మాట్లాడుకునేవాడంట. తనలో తాను మాట్లాడుతున్నాడంటే దేవునితో మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? మనలో. దేవా నన్ను ఎత్తైన స్థానంలో నడిపిస్తావా? దేవా నన్ను ఎత్తైన స్థానంలో ఎక్కిస్తావా? ఎక్కలేని కొండలు ఎక్కిస్తావా? ఆ పచ్చని ప్రాంతములో దావీదు గొర్రెల్ని చూస్తలేడు, దేవుడితో ఆశ కలిగి ఉన్నాడు. దేవుడితో మాట్లాడి చెప్తున్నాడు, నన్ను ఎక్కిస్తావా? దావీదు అడిగింది ఏంది? కొండను ఎక్కించమని. దేవుడు ఆయనకి ఏం బిరుదిచ్చాడు? రాజు బిరుదిచ్చాడు. Hallelujah. He was not in his comfort zone. If you want to be blessed, if you want God to use you mightily, if you want God to do miracles in your life, if you want God to change your life, don't be in your comfort zone. Don't sit in your comfort zone and ask God to come and visit you. No matter how strong you are, ఎంత బలమైన వాడి ఉన్నా కూడా తండ్రి అంటున్నాడు, ఇస్సాకారు నువ్వు ఎంత బలమైన వాడి ఉన్నా నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నవురా. కొంతమంది ఉంటారు వెళ్ళిన వెంటనే ఎక్కడైనా ఫంక్షన్ కానీ ఏదైనా కొన్ని సీట్స్లు చూసుకుంటారు, ఇక్కడే కూర్చుందాం, ఇక్కడ నుండి లేవద్దు, మనం ఇక్కడే, నాకు నచ్చింది ఈ ప్లేస్, సూపర్ వ్యూ కూడా బాగుంది, నేను ఇక్కడే కూర్చుంటా. దే సెలెక్ట్ ద సీట్స్. ఇస్సాకారు ఏం చేస్తున్నాడు ఇస్సాకారు? Dan will be a ruler for his people. No, 14 and 15. ఇషాకారు No, English. Issachar is no better than a donkey that lies stretched out with. Issachar is no better than donkey. రే నువ్వు గాడిదవిరా. ఏ గాడిదవి? బలమైన గాడిదవి. నీకు బలం ఉంది కానీ నువ్వు గాడిదలా లేజీవి. అర్థమవుతుందా? చదువుదాం. రీడ్. That lies stretched out between its saddlebags. Okay. But he sees that resting place. But he has seen that the resting place is very good. And that the light is delightful. Okay. Land is delightful. And the land is delightful. So he bends his back to carry the load. Okay. And is forced to work as a slave. And he is forced to work as a slave. తండ్రి అంటున్నాడు, నువ్వు బలమైన గాడిదవే కానీ నువ్వు ఎప్పటి వరకు కంఫర్ట్ జోన్ లో ఉంటావో నువ్వు బానిస బ్రతుకుతావు. దేవుడు ఈరోజు ఇస్సాకారును మన ముందు పెట్టి మాట్లాడుతున్నాడు, మనతోనే మాట్లాడుతున్నాడు. ఎంతమంది అయితే కంఫర్ట్ జోన్ లో ఉన్నాడో వాళ్ళతోనే మాట్లాడుతున్నారు ఈరోజు. అంటున్నాడు, నువ్వు ఎంతవరకు అయితే అదే ప్రాంతంలో ఏమీ చేయకుండా ఉంటావో అంతవరకు నీ బ్రతుకు బానిస బ్రతుకే. Your life is going to be as a slave. Your life will never change. Your life will not be easy to you. No matter how strong you are, no matter ఎంత నువ్వు జిమ్కి వెళ్ళినా, ఎంత డంబుల్స్ లిఫ్ట్ చేసినా, నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినా నీ బ్రతుకు బానిస బ్రతుకుగానే ఉంటుంది. దేవుడు నిన్ను ఎన్నుకుంది ఎందుకు? నేను ఆశీర్వదించడానికి, నీ ద్వారా ఇతరులని ఆశీర్వదించడానికి. కానీ నువ్వేం చేస్తున్నావు? కంఫర్ట్ జోన్ ని వెతుకుతున్నావు. నువ్వు ఒక బానిసంగా ఉండడానికి, ఒక పనివానిగా ఉండడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ యువర్ స్లేవరీ? లేజినెస్.
సండే వచ్చింది, అబ్బా లేవాల పొద్దున, స్నానం చెయ్యాలా, సంఘానికి వెళ్ళాలా, అయ్యో ఆఫీస్ ఆలోచిస్తారా, అబ్బా ఆఫీస్కి వెళ్ళాలా, స్నానం చేసుకోవాలా, మంచి బట్టలు వేసుకోవాలా, ఫార్మల్స్ వేసుకోవాలా, ఆలోచిస్తారా? ఆలోచించరు. ఎందుకు ఆ స్లేవరీ బ్రతుకు కావాలి. ఈరోజు అదే చెప్తున్నాను నేను. ఈసాకారుని తండ్రి అంటున్నాడు, ఏమంటున్నాడు? అరే నువ్వు బలమైన గాడిదవే, కానీ నువ్వు ఒకటి మర్చిపోతున్నావు, ఎంత బలమైన వాడివై ఉన్నా కూడా నువ్వు బానిస బ్రతికేనిది. ఎందుకు? బికాజ్ యూఆర్ నాట్ సర్చింగ్ ఫర్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని వాటి కొరకు వెతుకుతలేవు. నీకు కావాల్సింది జాబ్, నీకు కావాల్సింది మంచి శాలరీ, నీకు కావాల్సింది కంఫర్ట్ జోన్. ఆ జాబ్ కూడా ఎట్లుండాలంటే వెళ్ళాలి, స్టాంప్ గుద్దాలు వచ్చేయాలి, వెళ్ళాలి గుద్దాలు వచ్చేయాలి 1 hourలో, అంతే చాలు నాకు అంతా. కానీ శాలరీ ఎట్లుండాలి? ఉండాలి ఒక 50-60 వేలు ఉంటే బాగుంటుంది. ఎందుకు? కంఫర్ట్ జోన్లో ఉండాలి, ఎంజాయ్ చేయాలి. యూ విల్ గెట్ వాట్ యు ఆస్క్, యూ విల్ డెఫినెట్లీ గెట్ వాట్ యు ఆస్క్. లాస్ట్ వీక్ చెప్పినట్టు, బట్ యూ కెన్ నాట్ రీచ్ ద ప్రామిస్ ల్యాండ్. ఎంతమందికి అర్థమవుతుంది? టుడే గాడ్ ఇస్ టాకింగ్ టు us త్రూ ద స్టోరీ ఆఫ్ ఇషాకార్. టుడే వాట్ ఆర్ వి గోయింగ్ టు లెర్న్ బై ద స్టోరీ? దేవుని విషయం వస్తే లేజినెస్ ఉండదు. వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, బీ స్ట్రాంగ్. When it comes to God, be prepared, because God is ready to change your life. God is ready to talk. It is only God who can change your life. నీ బ్రతుకుని మార్చేవాడు దేవుడు ఒక్కడే. నీ పరిస్థితిని మార్చేవాడు దేవుడు ఒక్కడే. నీ గమ్యాన్ని చేర్చేవాడు దేవుడు ఒక్కడే. మనిషి చేపిస్తాడా? మనిషిని బ్రతుకు మారుస్తాడా? నో. అరే మా ఆయనకు మంచి శాలరీ వస్తే మా బ్రతుకు మారిపోతుంది. మంచి శాలరీ రావాలంటే దేవుడు అనుమతించాలి. మంచి ఉద్యోగం నీకు కలగాలంటే దేవుడు అనుమతించాలి. యూ నీడ్ టు హ్యావ్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ అన్ ఐడియా. నీకు ఐడియా లేదు. లోకం అని లోకంలో మునిగిపోతున్నాము. చివరికి దేవుని ఒక దయ లేకపోతే, దేవుని దయ సంకల్పం లేకపోతే నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. అది మర్చిపోతున్నావు. యూ కెనాట్ హ్యావ్ అ గుడ్ లైఫ్ ఇఫ్ దెర్ ఇస్ నో గాడ్ ఇన్ యర్ లైఫ్. నెవర్ లిసన్ టు గాడ్. ఇఫ్ యూ లిసన్ టు మెన్, యు ఆర్ డెఫ్ టు గాడ్. ఇఫ్ యూ వాంట్ టు హియర్ గాడ్, దెన్ స్టాప్ లిసనింగ్ టు మెన్. గాడ్ ఈస్ రెడీ టు స్పీక్. 2 దొడ్ల మీద కాలి పట్టి ఉన్నాం. యు నో సంథింగ్? మనం ఎవరో తెలుసా? మనం ఎవరో దేవునిలో మనం ఎవరు? దేవుని కుమారులము, దేవుని కుమార్తెలు. రైట్? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఎలా ఉండాలి? 2 దొడ్ల మధ్యలో పండుకొని ఉండాలా? ఎలా ఉండాలి? కంఫర్ట్ జోన్లో ఉండాలా? లేజీగా ఉండాలా? ఆదాము లేజీగా ఉండొద్దనే కదా దేవుడు టెస్ట్ చేశాడు ఆదాంని. ఆదాము కంఫర్ట్ జోన్లో ఉండొద్దనే కదా దేవుడు ఆయనను పరీక్షించాడు. ఎలా పరీక్షించాడు చూద్దాం ఒకసారి చూద్దామా? ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనం అనుకుంటాను. లెట్స్ సీ. జెనసిస్ చాప్టర్ 2. దేవుడైన యెహోవా ప్రతి జంతువును ప్రతి పక్షిని నేల నుండి నిర్మించి, దేవుడైన యెహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. ఎందుకు దేవుడు ఎదురు చూస్తున్నాడు? ఆదాం పెట్టే పేరుని చూడడానికి ఎందుకు వేచి ఉన్నాడు? సృష్టించిన దేవుడే పెట్టాలి కదా. మరి ఆదాంకి పేరు పెట్టింది ఎవరు? మరి పక్షులకు దేవుడు పేరు పెట్టలేడా? పెట్టొచ్చు కదా. మరి ఆదామే పెట్టాలని ఎందుకు ఎదురు చూస్తున్నాడు? అర్థమవుతుందా మీకు? ఎందుకంటే నేను సృష్టించిన మనిషిలో నా అభిషేకం ఉందా, నా శక్తి ఉందా అని చూడ్డానికి ఏం చేశాడంట? జంతువులన్నిటినీ ఆదాం దగ్గర తీసుకొచ్చి, ఆదాము ఏం పేరు పెడతారో అది చూడ్డానికి అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో, జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టాడో అదే పేరు దానికి కలిగెను. When God brought this fowls of air near Adam, it was lifeless. It couldn't walk. It couldn't speak. When Adam started giving names
He not just gave name, he gave life to that animals. Now God has confirmed, this man is full of me. ఈ మనిషి నాలానే ఉన్నాడు, నాలానే మాట్లాడుతున్నాడు, నాలానే కమాండ్ చేస్తున్నాడు, నాలానే చూస్తున్నాడు. Now he is completely me. God tested Adam. Today, if you are a child of God, where is the character of God in you? If you are a daughter of God, where is that power which every man of God, woman of God, believers had in previous days? You know why we don't have? Because we are in comfort zone. ఎంతమంది బలమైన గాడిద అవ్వాలనుకుంటున్నారు? అరే చెప్పండి, పర్వాలేదు. ఇస్సాకారు లేడా? ఎంతమంది బలమైన గాడిద అవ్వాలనుకుంటున్నారు? ఎవరు లేరా? మీరు కంఫర్ట్ జోన్ లో ఉంటే మీరు అదే, మీ చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ ఇన్ కంఫర్ట్ జోన్, దెన్ యు ఆర్ అ స్ట్రాంగ్ డాంకీ. హిస్ ఫాదర్ ఇస్ కంపేరింగ్ హిమ్ యాజ్ అ డాంకీ. He says you are a slave. No matter how strong you are, you fool, I am blessing you. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఎలా ఆశీర్వదిస్తున్నాను? నువ్వు ఒక గాడిదవి, 2 దొడ్ల మధ్య పడుకునున్న విశ్రాంతి. ఇక్కడ విశ్రాంతి చేయడానికి బాగుంది. ఈ చెట్టు కింద పడుకోవడానికి పని పాట లేని మనిషివి, చెట్టు కింద పడుకోవడానికి బాగుండి, నీకు టైంకి అన్నం కావాలి, టైం కానీ కావాలి. సో నువ్వు బానిస బ్రతుకునేది. ఇస్సాకారులో ఒక మంచి చేంజ్ వచ్చింది. ఎప్పుడైతే తండ్రి ఈ మాటలంతా అన్నాడో ఆయనకి సిగ్గు కలిగిందంట. ఇస్సాకారుకి మంచిగా అనిపించలేదంట. ఒకళ్ళు ఎడుతుంటే ఎట్లుంటది? అరే ఏం బ్రతుకురా నాది, నిజంగా మార్చాలి, నిజంగా మారిపోవాలి, ఎంతకాలం ఇట్లనే తాగుతుండాలి, ఎంతకాలం ఇట్లనే తిరుగుతుండాలి, నాకంటూ ఒక జాబ్ ఉండాలి, నాకంటూ ఒక మంచి పేరు ఉండాలి. ఏ వీధిలో వెళ్తే నన్ను అరే వచ్చేసి రాబోయ్ గొడవ చేస్తాడు, తాగుతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని చెప్పేటోళ్ళే ఉన్నారు, కానీ మంచి మర్యాదతో నాతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నా బ్రతుకును మార్చుకుంటాను. నేను కంఫర్ట్ జోన్లో ఉండను, నేను కంఫర్ట్ జోన్లో పడుకోను, నేను కంఫర్ట్ జోన్లో నడుచుకోను. లేస్తే దేవుడు, మాట్లాడితే దేవుడు, పడుకుంటే దేవుడు అని ఉంటాను. అప్పుడే దేవుని దైవ అభిషేకం, దైవ ఆశీర్వాదాన్ని పొందుకుంటాను. అప్పుడే మంచి పేరు, మంచి బిరుద, మంచి వీధిలో ఒక మంచి మర్యాద, మంచి రెస్పెక్ట్ కలిగి ఉంటాను. ఇస్సాకారు మార్చుకున్నాడు తనను. when father started insulting him as a blessing, నేను అంటున్నాను ఈ ఇన్సల్ట్ నీకు ఆశీర్వాదము. ఆ ఇన్సల్ట్ ని తట్టుకోలేక హర్ట్ అయ్యి అంటాడు, నో I have to change, నేను మారాలి, I have to change. చూడండి, ఇస్సాకారు పశ్చాత్తాపం కలిగిన తర్వాత ఇప్పుడు మరలా ఇస్సాకారును దీవించడానికి దేవుడే స్వయంగా దిగి వచ్చాడంట. లెట్స్ సీ Deuteronomy chapter 33 verse 18. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 18వ వచనం. జెబులోనును గూర్చి ఇట్లా నేను జెబులోను నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము. ఓకే. ఇశ్శాకారు నీ గుడారముల యందు నువ్వు సంతోషించుము. వారు జనములను కొండ. హల్లెలూయా. ముందేమన్నాడు? నువ్వు 2 దొడ్ల మధ్య పడుకొనున్న బలమైన గాడిదవి. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ గూడారంలో నువ్వు సంతోషించుము. బ్లెస్డ్ ఆర్ యూ ఇన్ ద tabernacle. English. About the tribes of Zebulun. Okay. And the Issachar he said, may Zebulun be prosperous in the trade on the sea. Okay. And may Issachar's wealth increase at home. And Issachar may increase at his home. What made him to increase? Cheppandi. A change in him. A change in his life. He left the comfort zone. Until and unless you leave the comfort zone, you will never see change in you. The same situation, the same problem, the same pain, the same insult, the same trouble, the same tribulation. People will point at you, people will speak against you, people will drag you, people will pull you, people will... మనిషి నోట నీ పేరే ఉంటుంది ఎప్పుడు. when you are in comfort zone. నువ్వు ఎప్పుడైతే ఆ లేజినెస్ లో నుండి బయటపడి నో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్. నన్ను దేవుని సృష్టించాడు ఎందుకు? ఈ లోకంలో ఉండడానిక, ఈ లోక వాటిని ఆశించడానిక? నో, దేవుడు నన్ను సృష్టించారు ఫర్ సమ్ రీజన్. ఐ వాంట్ టు నో దట్ రీజన్, ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ దట్ రీజన్. ఇక్కడున్న భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడు ఒక కారణం కొరకే సృష్టించి ఉన్నాడు. నాట్ టు లివ్ ఇన్ దిస్ ఎర్త్.
not to have this worldly tribulation, not to have this problem, not to have. God has created you to do His work, to fulfill His assignment. Today, each and everyone have to know the assignment which was given to you. Sit in the presence of God. దేవుని సన్నిధిలో కూర్చొని అడగండి, ప్రభువా నన్ను ఎందుకు సృష్టించావు? నీ రాజ్యానికి నేను ఎలాగా పనికొస్తాను ప్రభువా? సమూయేలు దేవుని సమూయేలుని పిలుస్తున్నప్పుడు సమూయేలుకి అర్థం కాక ఏలి దగ్గర వెళ్తే ఏలి అంటాడు, నెక్స్ట్ టైం స్వరం వింటే చెప్పు, నీ దాసునికి నేను ఉన్నాను. ఎలాగా సహాయపడాలి? యూ నీడ్ టు బీ హెల్ప్ఫుల్ టు గాడ్. ఎవ్రీ మినిట్ యూ నీడ్ టు ఆస్క్ గాడ్, గాడ్ హౌ మే ఐ బీ హెల్ప్ఫుల్ టు యూ? యూజ్ మీ, నన్ను వాడుకో. I don't want to be in the comfort zone. Whatever you want me to do, I'm ready. Here am I. Be free and flexible to do the will of God. Never sit in your comfort zone and ask God to bless you. Ask God to give this. Ask God until you come out is not ready to give. You need to come out of that comfort zone. You need to forget everything which world is giving, because I told you already, world says it is giving, but it is not. It is just acting. Everything is given by God and one and only God. You think my salary, my office, my job was given by my manager, my CEO. My salary is given by my CEO. No. The job was permitted by God. The salary was permitted by God. It is only God who can do or who can give. ఇచ్చేవాడు దేవుడు మాత్రమే. పిల్లల్ని ఇచ్చేది దేవుడు, పోషించే శక్తి ఇచ్చేది దేవుడు, ఐడియాలు ఇచ్చేది దేవుడు కాదా? అండ్ హూ we are praising today? The creation. We need to praise Creator. తండ్రి తల్లిదండ్రుల కన్నా ముందు దేవుడు. Everything is after God. Everything is after God. When somebody is striking you to go closer to God, never listen to them. Never. That is a demon. Cast the demon out. How will you cast when you don't have power? Amen. Fasting, feasting, whatever is, it is Jesus, not fasting, not your prayers. It is only Jesus. సిలువలో ఫాస్టింగ్ చనిపోలేదు. నేను కాపాడింది ఫాస్టింగ్ కాదు, రక్తంతో కడిగింది ఫాస్టింగ్ కాదు, నీ ప్రేయర్స్ కాదు, యేసుక్రీస్తు ప్రభు. ఫాస్టింగ్ ఈస్టింగ్కి చోటు ఇస్తున్నారు, ప్రభుకి ఇవ్వని చోటు ఫస్ట్. తర్వాత ఫాస్టింగ్ గురించి ఆలోచించండి, తర్వాత ప్రార్థన గురించి ఆలోచించండి. ఫస్ట్ ఇన్వైట్ గాడ్ ఇన్ యువర్ హార్ట్, దెన్ వర్షిప్ హిమ్. మనము చాలా మందిని చూస్తుంటాం, హైందవుల్ని కూడా చూస్తుంటాం, గుడిలో విగ్రహం లేనిది ఎవరు పూజ చేయరు. ఈరోజు మనం ఏం చేస్తున్నాము? దేవుణ్ణి గుండెలో పెట్టుకోకుండా పూజ చేస్తున్నాము. ఎక్కడున్నాడు దేవుడు? వెతికి చూడు, ఉన్నాడా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షిప్ గాడ్ in your heart. Invite him first, then start worshiping, then start prayer, then start fasting. Don't be in your comfort zone. Sunday is for God. Don't be in your comfort zone. Think this is a warning from God. Issachar changed his life. I don't know how many of you all ఈ వాక్యం తర్వాత ఎంతమంది వాళ్ళ కంఫర్ట్ జోన్ ని వదిలేసి జీవితాన్ని మార్చుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నాకు తెలియదు. ఒకవేళ సిద్ధంగా ఉంటే ద నెక్స్ట్ మూమెంట్ యూ విల్ సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. యూ విల్ సీ God says, Issachar, blessed are you in your house. You shall be increased, not decreased. Until he was in comfort zone, did he see any blessing? He said, you are still slave, no matter how strong you are. నువ్వు ఎంత బలమైన గాడిద ఉన్నా కూడా నువ్వు బానిస బ్రతికే, నువ్వు పనివాడివే. కానీ ఎప్పుడైతే దానిలో నుండి బయటికి వచ్చాడో, ఇప్పుడు దేవుడే స్వయంగా అంటున్నాడు, ఇస్సాకార్, యు ఆర్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ ఇంక్రీజ్ ఇన్ యువర్ హోమ్. Great increase. Today, if you want God to increase you, don't be in your comfort zone. Come out of your comfort zone. The Lord is ready to bless you. The Lord is ready to increase you. The Lord is ready to give. God can do anything. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఏదైనా చేయగలే శక్తివంతుడు. ఆ శక్తి నీలో కూడా నువ్వు చూడాలంటే నువ్వు బానిస బతకవద్దు. You shouldn't be in your comfort zone. How strong your prayers are, how strong your connection is with God, the power of God will reflect you in you. People will see God, not you. ఎంతమందికి ఇలా ఆశ ఉంది, దేవుడు నన్ను ఇలా వాడుకోవాలి. దేవుడు నార్మల్గా కాదు, అమ్మ మైక్ పట్టుకున్నామా వాక్యం చెప్పామా అలా వాడుకోవద్దు.
నేను బైబిల్ తెరవక ముందే అద్భుతాలు జరిగిపోవాలి. నేను ఒకరితో మాట్లాడుతుంటేనే వాళ్ళలో ఒక పశ్చాత్తాపం వచ్చేయాలి. యేసు ప్రభుతో మాట్లాడుతున్నట్టు అనిపించాలి. హల్లెలూయా. ఇలాంటి ఆశ మీరు కలిగి ఉంటే అలా ప్రయత్నించాలి కూడా, అలా పని చేయాలి కూడా, అలా బైబిల్ చదవాలి కూడా, ప్రార్థనలో గడపాలి కూడా. ఇంట్లో కూర్చొని అన్నీ చేసి దేవా నన్ను ఇట్లనే వాడుకో, నాకెందుకు ఈ వీడియో నచ్చింది చాలా, ఇట్లా కూడా వాడుకుంటారు దేవుడు. నన్ను వాడుకో ఒక్కరోజు నువ్వు గుండెల మీద కొట్టుకొని చెప్తే నడిచిపోదు. దానికి ప్రయాసపడాలి, దానికి ప్రార్థన చేయాలి, దానికి దేవునితో ఎంత గడుపుతావో అంత అభిషేకము నీలో పారుతుందంట. డోంట్ బీ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్. If you want God to bless you, if you want God to use you, if you want God to listen to your prayers. మనం ఒక తప్పు చేస్తాం. ఏం చేస్తామంటే, దేవా నేను ప్రార్థన చేస్తే నువ్వు ఎందుకు ఆలకిస్తలేవు, దేవా నా ప్రార్థన ఎందుకు వింటలేవు, దేవా నాకు ఇది ఎందుకు చేస్తలేవు. ఈరోజు నేను ఒక ప్రశ్న అడగనా? ఎంతమంది దేవుడు మాట్లాడింది విన్నారు? హౌ మెనీ టైమ్స్ యూ స్పీక్ టు గాడ్? వన్స్ ఇన్ డే. హౌ మెనీ టైమ్స్ యూ స్పీక్ టు గాడ్? ప్రతిరోజు కదా, ప్రతిసారి కదా దేవుని తలుచుకుంటూనే ఉంటాం. ఏసయ్యా ఇది చేయి, ఏసయ్యా అది చేయి. ఇప్పుడు ఇన్నిసార్లు మనం దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాటలు ఎన్నిసార్లు మనం వినున్నాం? ఒక్కసారి వింటే సరిపోదు. ఆ వాయిస్ని ప్రతిరోజు వినాలి, ప్రతి సెకండ్ వినాలి. ఆయన ఏం చెప్తున్నాడు అనేది మనకు ప్రాముఖ్యం. మనం ఆయనను నడిపించే వాళ్ళం కాదు, ఆయన మనల్ని నడిపించాలి. ఆయన మన మాటలు వినడం కాదు, మనమైన మాటలు వినాలి. మనమైన మాటలు వింటే మనకు ఛాన్స్ ఇవ్వడు కంప్లైంట్ ఇవ్వడానికి. God, why is this not moving in my life? God, why this is happening? He will never give you an option to ask it again if you hear him. నువ్వు ఆయనకు వింటలేవు కాబట్టే నీ పరిస్థితి ఎట్లుంది. నీ పరిస్థితిని కుమ్మరించుకుంటున్నా దేవుని సన్నిధిలో. ప్రభువా నీ పాదాలు పట్టుకుంటాను, నీ చేతులు పట్టుకుంటాను, నీకు నమస్కరిస్తాను. నా జీవితం మార్చు, నా కుటుంబం మార్చు, నా పరిస్థితి మార్చు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి వినడము స్టార్ట్ చేస్తావో మరలా అడగవు, నా పరిస్థితి మార్చు, నా కుటుంబం మార్చు. ఒకటే అడుగుతావు, చెప్పయ్యా ఏం చేయాలి? టెల్ మీ లార్డ్ వాట్ షుడ్ ఐ డూ, టెల్ మీ లార్డ్ వేర్ షుడ్ ఐ గో. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నీ సువార్తను పంచుకోవాలి, ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరిని ఆశీర్వదించాలి, ఇదే నీ నోట్ల మాటలు ఉంటాయి. ఎప్పుడు? when you hear God. When you hear men, you will complain to God. When you hear God, those who are complaining, you will heal them because you were in that situation. Amen.